కమలకి నాకు పెళ్ళా? చిచి, అదెట్టా? నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. తప్పు బాబు, అలా అనకూడదు. మీ నాన్నగారు చనిపోతూ నన్ను కేకేసి ఒరే బాబుని అల్లుడుగా చేసుకోరా అన్నారు. సరేనని నేను వారికి మాట ఇచ్చాను. ఆ మాట వారు విలువలో కూడా రాశారు. ఇప్పుడు కాదంటే వారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఆలోచించు. మరి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటే రాధ మాత్రం బాధపడదేంటి? అదే మాట బాబు, రాధ ఎక్కడా మనం ఎక్కడా? పూలి గుడిసెలో ఉండేదాన్ని తెచ్చి జమీందారి ఇంటి కొడవని చేస్తావా? నా పరువు మర్యాదలు ఏమైపోతాయి? ఏమైనా సరే నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. కమలం చేసుకో. ఇదిగో, నువ్వంత ముండి పట్టు పట్టావంటే మీ నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం ఈ ఆస్తిలో నీకు చిల్లిగా కూడా దక్కదు. వద్దు మావయ్య, నాకేం వద్దు. కావాలంటే ఆస్తి అంతా నువ్వే తీసుకో, సంతకం పెడతాం. నన్ను మాత్రం రాధను పెళ్లి చేసుకోండి. గోపి, మీరున్నాన్న వీడిలా మాట ఎరా, కమల్ని చేసుకుంటావా చేసుకోవా? నేను చేసుకోను. చేసుకోను. ఇదిగో, నన్ను కొట్టి తప్పినా సరే నేను కమల్ని పెళ్లి చేసుకో, రాధనే పెళ్లి చేసుకుంటాను. కమల్ని వీడు ఎలా పెళ్లి చేసుకోండి నేను చూస్తాను. బయటకు వెళ్ళి కూడా గది తాళం పెట్టి. గోపి, తమ్ముడు, గోపి, తమ్ముడు. భయపడకు తమ్ముడు, నేనేం చెయ్యి. ఎవరు నువ్వు? నేను తమ్ముడు, మీ అన్నయ్య. అన్నయ్య? అవును, మొన్న నీకు ఫోన్ చేయలా? ఫోనా? అవును, చేశావు. అదేంటి నువ్వు అట్టా ఉన్నావు? నేనా? ఇలాగే ఉంటా. నేనే కాదు, కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. నువ్వు చచ్చిపోయావా? కాదు, చంపేశాడు. చక్రపాణి నన్ను అన్యాయంగా చంపేశాడు. ఎవరు? మావయ్య నిన్ను చంపేశాడా? అవును తమ్ముడు. ఇన్నాళ్ళు నాన్న వాళ్ళు ఉన్నారని తెలియకుండా పెరిగాను. కానీ మొన్ననే నాతో పాటు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడివి నువ్వు ఉన్నావని, చక్రపాణి చేతుల్లో నువ్వు నానా బాధలు పడుతున్నావని తెలిసి నిన్ను చూడాలని, అతని చేతుల్లో నుంచి నిన్ను కాపాడాలని ఎంతో ఆశతో వచ్చాను. కానీ ఆ దుర్మార్గుడు నన్ను నమ్మించి నట్టడవిలో వెన్నుపోటు పొడిచి చంపేశాడు. నిజంగానా? పాప, నన్ను కాపాడడానికి వచ్చి నువ్వు చచ్చిపోయావా? అవును తమ్ముడు, నేనైతే చచ్చిపోయాను కానీ నా ఆశలు చావలేదు, కోరికలు తీరలేదు. అందుకే ఇలా ప్రేతాత్మగా వచ్చాను. కానీ నేను నీకు తప్ప మరెవరికి కనపడను, వినపడను. అట్లాగా? తమ్ముడు, ఈ దెబ్బలన్నీ ఏమిటి? ఎవరు కొట్టారు? శేషు కొట్టాడు. నేను రాధనే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోను అన్నాను. అందుకని. రాధంటే నీకు అంత ఇష్టమా? ఎంతో ఇష్టం. ఓకే తమ్ముడు, నువ్వు రాధనే పెళ్లి చేసుకుంటావు. నీకు రాధకు పెళ్లి నేను చేస్తాను. నువ్వా? బాలేవాడి, నువ్వు అసలు కనిపించకుండా తేలిపోతా ఉన్నావు. నువ్వెట్ట చేస్తావు? పిచ్చివా, నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. ఇప్పుడు నాలో మామూలు మనిషి కన్నా 1000 రెట్లకో బలం ఉంది. కానీ నాకు దేహం కావాలి. అందుకే నేను నీలో ప్రవేశిస్తాను. నాలోనా? అవును, నీలో ప్రవేశించి నీ చేతులతోనే నిన్ను నానా బాధలు పెట్టిన ఆ చక్రపాణిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. అణువణువు చిత్రహింస చేస్తాను. అప్పుడు గాని నా ఆత్మ శాంతించదు. వద్దన్నయ్య, మావయ్య సామాన్యుడు కాదు, మన జోలికి పోవద్దు. నాన్సెన్స్. ఇక నీకే భయం ఉండదు, ధైర్యంగా. తమ్ముడు, రాత్రి నాకు ఒకసారి చూపిస్తావా? ఓ ఎట్టా? తలుపులు తాళాలేసినాయిగా. తమ్ముడు, నేను నీలో ప్రవేశిస్తే ఈ తలుపులు తాళాలు మనకేమీ అడ్డురావు. చూస్తావా?
That's right. Hey, Radha. Good morning. Beautiful. చిన్నబాబు చిన్నబాబుని ఏమిటి ఏమిటి అలా చూస్తున్నావు? ఏమిటి చిన్నబాబు ఇంత హుషారుగా ఉన్నాడనా? యా, ఇవాళతో మన జాతకమే మారిపోయింది. ఆ పాత గోపి లేడు, కొత్త గోపి వచ్చాడు. కమా. వద్దు చిన్నబాబు, వద్దు. నా మాట విను. నువ్వు ఆవేశంలో తొందరపడుతున్నావు. నేను చెప్తున్నది నా కోసం కాదు, నీకోసం. నిన్ను వాళ్ళు నానా హింసలు పెడతారు. ఇప్పటికి జరిగింది చాలు. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. మర్చిపో, నా మాటే మర్చిపో. నథింగ్ డూయింగ్. తాత, ఇంతవరకు జరిగింది వేరు, ఇక జరగబోయేది వేరు. కమా. ఈ గోపి ఏం చేస్తాడో, ఏ ఆట ఆడిస్తాడో చూద్దుగా. కమా కమా. అయ్యారు అయ్యారు, కాఫీ ఇద్దామని వెళితే గదిలో చిన్నమ్మ లేరు. మనం అంత నీకు ఉత్తరం ఉంది. డాడీ, నాకు ఇంకా ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన కోసం హైదరాబాద్ వెళ్తున్నాను. వస్తే ఆయనతో వస్తాను, లేదా నన్ను మర్చిపోండి. అయ్యగారు అయ్యగారు, చిన్న బాబు కనిపించడం లేదు. వల్ల ఏ బాత్రూమ్ పడి ఉంటాడు, వెళ్ళి వెతుకు. ఆవు వల్ల అంతా చూసినా ఏడలేదు. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు నాన్న? ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఉంటాడు. దేవుడు, అయ్యా రాజు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని పెడరెక్కలు విడిచిపెట్టి రాపరా. మీకంత శ్రమక్కర్లేదు, నేనే వచ్చా. ఎంత ధైర్యం నీకు? వెళ్ళింది చాలక దాన్ని కూడా వెంటేసుకొచ్చావా? తీసుకురావడమే కాదు, రాధ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంది. శేషు, ఇంకా చూస్తావేరా? ఎంత ధైర్యం నీకు? నిన్ను ఈనాటి నుంచి కథ మారింది. రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ వారి హయాం ప్రారంభమైంది. అండర్స్టాండ్? రాధా, కమా కమా కమా. ఎంత మారిపోయావు, ఉన్నటువంటి ఎంత గొప్ప ఎడిపోయావు. ఇది కళా నిజం, నేనే నమ్మలేకుండా ఉన్నాను. సాధారణంగా ఒక్కొక్కటి పట్టుకుని ఉతుకుతుంటే డబేల్ డబేల్ మని ఈ బంగారంతో దద్దరిల్లిపోయింది. ఒక్కొక్కటి బుర్ర గుయ్యి గుయ్యమని రాకెత్తులు పడాయి. చిన్నబాబు, ఏమైతేనే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వార్త ఊళ్ళందరికి చెప్పొస్తాను. చెప్తావా? చెప్పరా? ఈ పిచ్చోడికి ఎంత బలం వచ్చిందిరా బాబు. డాడీ, దీనికి అంతటి కారణం అది ఆ రాధే. ఏంటి బాబు రాధా అంటున్నా? అబ్బే, రాధ కాదు, బాధ. బాధ పాప. ఏమండి, తమరికేం లేదా బాధ? ఏ తమ్ముడు, చూసావా మన తడాఖా? తడాఖా ఏమిటన్నాయా? నువ్వు ఒక తన్ను తన్నుతా ఉంటే మావయ్య
తాటిగా ఇలాగా ఎగిరి పడతా చేతికాడేమో మెడకు వచ్చిన మేకలాక ఉంటే నాకు ఒకటే నవ్వు అనుకో. ఇంకే ధైర్యంగా ఒకసారి నేను బయటకు వెళ్తాను. అమ్మో నువ్వు వెళ్ళిపోతావా? మళ్ళీ మామయ్య వస్తే నాన్సెన్స్. ఇంకెక్కడ వస్తాడు? ఈ పాటికి ఎక్కడికి వెళ్ళి అక్కడ ఊడి కింద పడి ఉంటాయి. నీకేం భయం లేదు. ఒకవేళ అటువంటి ఇబ్బంది వస్తే రామ శ్రీరామ అని పిలువు, నేను వెంటనే వచ్చేస్తాను. రామ శ్రీరామ. తమ్ముడు, ఈ క్షణం నుంచి నేను నీకు శ్రీరామ రక్ష. ఓకే? రామా శ్రీరామ, రావణాసుడు ఇక్కడే ఉన్నాడు, నాకు భయంగా ఉంది, తొందరగా రా. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. గుడ్ మార్నింగ్ అంకుల్. హే రాధా, ఏం పెద్ద నుంచి కనిపించలేదు. కమాన్ టిఫిన్ తీసుకున్నాం. టిఫిన్ తినకుండా నీకోసం ఎదుగు. ఏమిట్రా ఇది? ఇడ్లీలు. వాళ్ళందరికీ చికెన్, నాకు ఇడ్లీనా? తమరు తింటారు కదా మరి. ఎవరు చెప్పారు? చికెన్ తీసురా. నాన్సెన్స్. ఏమిటి అలా చూస్తున్నా? పెదవ చొప్పు నువ్వు దిష్టి ఉంటుంది, చూడక. ఏమిటి అలా ఉంది? గట్టిగా స్నానం చేసావా? ఏం చేశావు? పైగా అబద్ధం కూడా. శుక్రవారం పూట చెరువుకి వెళ్ళి స్నానం చేసి పూజా పురస్కారం చేసుకోవాలి తెలియదు. ఇంత వయసు వచ్చింది, జ్ఞానం ఉండక్కరా? 10,000 రూపాయలు కావాలి. 10,000? ఏ నీ బాబుగారి సొమ్ములాగా మొహాలా పెట్టావు? కావాలి. శేషు కారు తాళాలి. కమా రాధా, కమా తెలుగు. చూడు, మేము హైదరాబాద్ వెళ్తున్నాం, వచ్చే వరకు ఇల్లు జాగ్రత్త. రాధా కమా.